వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు టీఎస్పిఎస్సి ఇప్పుడు టీజీపీఎస్సి మాజీ మెంబర్ సుమిత్రానంద్ గారు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు. నమస్తే సుమిత్ర గారు. నమస్తే. ఎట్లున్నారు మేడం? బాగుంది. అండ్ ఏం మేడం, ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి చూసుకున్నట్టయితే కవిత గారు బయటికి రావడం కావచ్చు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ మొత్తానికి అయిపోతుంది అది ఇది అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడడం కావచ్చు. సో కాళేశ్వరంలో నిజంగా అవినీతి జరిగింది కాబట్టి ఈ సమస్యలు ఆస్తి పంపకాలు లేకపోతే కాళేశ్వరం పంపకాలు అని చెప్పేసి. సో ఏం జరుగుతుంది అంటే ఈ డిస్టర్బెన్స్ వల్ల పార్టీకి ఏమన్నా నష్టం చేకూర్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఏ రకంగా కూడా లేదు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే ఆవిర్భవించినటువంటి పార్టీ టీఆర్ఎస్ నాడు. ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 10 సంవత్సరాలు తెలంగాణను ప్రగతి పథంలో నడిపినటువంటి ప్రగతిరథ సారథి మాన్యుల్ కేసీఆర్ గారు. ఆయన నాయకత్వంలో బీఆర్ఎస్ పరిపుష్టంగా ఉంది. ఆయన మార్గనిర్దేశంలో బీఆర్ఎస్ పనిచేస్తూ ఉంటుంది. చిన్న చిన్న అవాంతరాలు పెద్ద సమస్య ఎన్నటికీ కానేరవు. బీఆర్ఎస్కి ఎలాంటి నష్టం లేదు. ఇట్లాంటి చిన్న చితక గొడవలు అన్ని కుటుంబ పార్టీల్లో దేశవ్యాప్తంగా, కుటుంబ పార్టీ అని కాదు ప్రాంతీయ పార్టీలు, అన్ని ప్రాంతీయ పార్టీల్లో దాదాపుగా, ప్రాంతీయ పార్టీల దాకెందుకండి జాతీయ పార్టీలో గొడవలు లేవా? ఇందిరాగాంధీ గారు తన స్వయాన కోడల్ని పక్కన పెట్టిండ్రు కదా. మేనకా గాంధీ గారు బీజేపీలో ఉన్నారు. అంతకుముందు తను ఒక పార్టీ స్వయంగా పెట్టిండ్రు, సంజయ్ విచార్ మంచ్ అని ఒక పార్టీ పెట్టిండ్రు. జాతీయ పార్టీలో అయినా ప్రాంతీయ పార్టీలో అయినా ఇలాంటి విభేదాలు సర్వసాధారణం. పార్టీకి ఏమాత్రం కార్యకర్తలకు పార్టీకి ఎలాంటి నష్టం జరగదు. సంజయ్ విచార్ మంచ్ వల్ల, సంజయ్ విచార్ మంచ్ ఇక్కడ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంది నాడు. కామారెడ్డిలో ఒక సీట్ కూడా గెలుచుకున్నారు సంజయ్ విచార్ మంచ్ పేరుతో. అట్లా ఏదున్నప్పుడు కాంగ్రెస్ కు పోటీ అయితే సంజయ్ విచార్ మంచ్ కాదు. ఎవరికైనా పార్టీ పెట్టుకునే ఇది ఉన్నది, ఎవరికైనా ప్రజల కోసం పనిచేసే ఇది ఉన్నది. ఆ క్రమంలో తాను వేరుగా పనిచేస్తా అనుకున్నారా, ఏ ఉద్దేశం ఉన్నదా కవిత గారు? మరి తను ఏ కారణంగా పార్టీ లైన్ దాటి మాట్లాడినరో చర్యలు తీసుకోకుండా తప్పలేదు. మా అధినేత కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఎంతటి వారైనా సరే, ఎంత పెద్ద సామాన్య కార్యకర్త నుంచి ఎంత పెద్ద నాయకులైనా సరే తప్పకుండా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే చర్యలు ఉంటాయని చెప్పిండు. దాంట్లో భాగంగానే చర్యలు. నిజంగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదు. ఎంత మాత్రం కాళేశ్వరంలో అవినీతి జరగలేదన్న దానికి ఒకే ఉదాహరణ ఒక్కటే ఉదాహరణ చెప్తా నేను. ఈ కాంగ్రెస్ ఎంత అబద్ధాల పునాదుల మీదనే అధికారంలోకి వచ్చింది, అదే అబద్ధాలు ఆడుతూ కాలం నెట్టుకొస్తుంది, కాలం ఈడ్చుకొస్తుంది. ఎందుకు చెప్తున్నా, ఒక్క ఉదాహరణ చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంతవరకు పెట్టిన ఖర్చు ఎంత? 93,000 కోట్లు. కాంగ్రెస్ ఏం మాట్లాడుతా ఉంది? 1,00,000 కోట్ల అవినీతి అంటుంది. 93,000 కోట్లతో నిర్మాణం జరిగినటువంటి ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా జరుగుతుంది? పోనీ సాధారణ చిల్లర మల్లర కార్యకర్త ఎవరన్నా మాట్లాడిండ్రు అంటే వాళ్ళు తెలియక అజ్ఞానంతో మాట్లాడిండ్రు అనొచ్చు. రాహుల్ గాంధీ చేత మాట్లాడిస్తారు. రాహుల్ గాంధీ మరి ఒకసారి వివరాలు తెలుసుకోవాలి. తను ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం ఎంత, అంచనా వ్యయం ఎంత, పెంచిన వ్యయం ఎంత, మొత్తం జరిగిన ఖర్చు ఎంత, ఇంకా పెట్టాల్సిన ఖర్చు ఎంత, ఇవన్నీ లెక్కలు అవన్నీ తేల్చుకొని ఆయన మాట్లాడాలి. నిజ నిర్ధారణ చేసుకొని జాతీయ పార్టీ నాయకుడు, జాతీయ నాయకుడు, వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి అని అనుకునేటువంటి రాహుల్ గాంధీ గారు నిజం తెలుసుకోకుండానే వీళ్ళు ఏది రాసిస్తే అది స్క్రిప్ట్ చదివిపోవడాన్ని బట్టే అర్థం చేసుకోండి. ఇటు ముఖ్యమంత్రి కాడ నుంచి, అటు మంత్రుల కాడ నుంచి, అటు రాహుల్ గాంధీ గారి వరకు ఇదే అంటే కేవలం అబద్ధాలను ప్రచారం చేయాలనే ఒక యావ తప్ప, ప్రజల్ని తప్పుదో పట్టాలనే ఆలోచన తప్ప నిజాలు చెప్పాలనేటువంటి సోయి వీళ్ళకైతే లేదు. నా స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్, కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? లేదు. ఎంత మాత్రం పక్క 100%. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు అనడానికే రేవంత్ సర్కారు చేతులు ఎత్తేసి సిబిఐకి ఇవ్వడం. దీన్ని బట్టి అర్థమవుతలేదా? ఘోష్ కమిషన్ లో ఏమున్నది? కొండను దవ్వి ఎలుకనన్నా తీస్తారేమో కానీ ఈ ఎలుకను కూడా పట్టలేరు. కొండను దవ్వి వాళ్ళకి ఎలుక కూడా దొరకలేదు. కోట్ల రూపాయల ఖర్చు పెట్టి కొండను దవ్విండ్రండి ఘోష్ కమిషన్ పేరుతోని. రేపు సిబిఐ విచారణలో కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, దోషులుగా తేలితే ఎవ్వరు ఎప్పుడు తేలరు. ఏ కమిషన్లన్నా వేయని, ఏ విచారణలన్నా చేయని ఇదే రాహుల్ గాంధీ గారు
సిబిఐ, ఈడీ, బీజేపీ జేబు సంస్థలు, మోదీ జేబు సంస్థలు అంటారు. అవును. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది మరి? ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది మరి? ఈ చోటే బాయ్ ఆ బడే బాయ్కి ఎట్లా అప్పగిస్తాడు? ఇప్పటిదాకా మేము కాళేశ్వరంతో చెయ్యాల్సినంత బద్నాం చేసినామో, ఎవరన్నా కొంతమంది ఆలోచించదగ్గ స్థాయి లేనటువంటి వాళ్ళు నమ్ముతారు. ఆ ప్రజలందరూ ఒకే రకంగా ఉండరు. ఓకే. కొంతమంది చెప్పిన నిజాలు కావచ్చు అనుకుంటారు. ఒక మాట 2 సార్లు 3 సార్లు పదే విని విని అదే నిజం అనుకుంటున్న కొంతమంది అనుకుంటారు. సో మేము అట్లా కొంతమంది నమ్మించగలిగినాము. ఈ అబద్ధాలు మేము నమ్మించగలిగినాము. కేసీఆర్ మీద బద్నాం చేయగలిగినాము. ఇక మా వంత అయిపోయింది, మీరు ఎంత బద్నాం చేసుకుంటారో చేసుకోండి అని దొంగలు కలిసి ఊళ్ళు వంచుకున్నారు అంటారు. అట్లా ఈ 2 జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఈ కుట్రను పంచుకుంటున్నారు. అయితే సార్ నేను కేసీఆర్ గారి మీద చేస్తున్నటువంటి కుట్రను పంచుకుంటున్నాయి. కవిత గారే చెప్పారు కదా ఏమని? అవినీతి జరిగింది. అవును, చాలా మంది కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేరా? కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేరా? అయితే మాత్రం కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేరా? మంత్రులు చెప్పలేరా? రాహుల్ గాంధీ గారే చెప్పిండ్రండి. రాహుల్ గాంధీ గారే చెప్పిండ్రు. రాహుల్ గాంధీ గారే చెప్పిండ్రు. అప్పుడు ఇక కవిత గారైనా ఇంకొకరైనా విభేదించినప్పుడు ఎవరైనా మాట్లాడతారు. ఆమె ఎందుకు విభేదించిందో, ఆమె మనసులో ఏముందో కారణం తెలియదు కదా. ఎట్లా చెప్తా? జస్ట్ విభేదాలే అంతే. కాళేశ్వరంలో జరగలే, ఎలాంటి అవినీతి జరగలేదు. బీఆర్ఎస్ కార్యకర్తగా నమ్ముతున్నారు. 100% నమ్ముతున్నా. నేనే కాదు, తెలంగాణ ప్రజలు కూడా నమ్ముతున్నారు. జరిగితే గనక ఘోష్ కమిషన్ నివేదికను అర్ధరాత్రి అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఉంటుందా? దొంగరాత్రి అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఉంటుందా? చర్చలు లేకుండా ఏకపక్షంగా సిబిఐకి అప్పగించాల్సిన అవసరం ఉంటుందా? ఈయన చర్యలు తీసుకోకపోవునా, అక్కడ ఏమన్నా జరిగి ఉంటే నిర్ధారణ జరగకపోవునా, ఘోష్ కమిషన్ ఏమన్నా ₹1 అవినీతి జరిగినట్టు నిరూపించిందా? ఎక్కడ అవినీతి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? అది ఎంత పెద్ద ప్రాజెక్టు, ప్రపంచ ప్రఖ్యాతి పొందినటువంటి, ప్రపంచంలోనే ఎత్తైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కదా, కేసీఆర్ గారి మానస పుత్రిక కదా, తరాల తెలంగాణ తల్లి ధూపదీర్చినటువంటి బిడ్డడు కేసీఆర్ కదా. కాళేశ్వరం ఒక మహాద్భుతం కదా, ఎవరెస్ట్ అంత కీర్తిని కేసీఆర్ గారికి సంపాదించి పెట్టింది కదా. మరి ఆ కీర్తి మీద దుమ్ము పోయడానికి, బురద జల్లడానికి, మసకబార్చడానికి ఈ కాంగ్రెస్ బీజేపీలు ఆడుతున్నటువంటి డ్రామా కాళేశ్వరం కూలిందనే ప్రచారం. కాళేశ్వరం కూలిందా? మేడిగడ్డలో 2 పిల్లలు గుంగితే కాళేశ్వరం కూలిందంటారా? కాళేశ్వరం ఎన్ని వందల సార్లు సామాన్య కార్యకర్తగా, అది ఇటీవల నేను సోషల్ మీడియాలో చూసిన ఒక చిన్న పిల్ల కాళేశ్వరం అంటే ఏంటో చెప్తుంది. ఎంత గ్రావిటీ ఉంది, ఎన్ని కెనాళ్ళు ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి అక్కడ ఆ కాళేశ్వరం పరిధిలో ఎట్లా ఉన్నదని ఆమె వివరిస్తా ఉంది. ఇట్లా అందరికి కంటపాఠం అయిపోయింది కదా. 3 బరాజులు, 15 ప్రాజెక్టులు, గ్రావిటీ ఎంత, ప్రెజర్ మైన్స్ ఎంత, ఇవన్నీ చెప్తూనే ఉన్నారు కదా. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఏమైనా మైనస్ అవుతుండొచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూలు కావచ్చు. ఏ మాత్రం కాదు. ఇవాళ రాష్ట్రం యావత్తు కార్యకర్తలు అయోమయంకి వెళ్ళి అక్కడ కవిత గారా లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ లో కేసీఆర్ గారి నాయకత్వం మీద సంపూర్ణ విశ్వాసం కార్యకర్తలకు, తెలంగాణ ప్రజానికానికి కూడా. కొద్దిపాటి ఓట్ల తేడా కదా మొన్న కాంగ్రెస్ గెలిచింది. వాళ్ళు అంటారు, వాళ్ళు ఏదైనా అంటారు. 10 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చోలేదా? మేము రాష్ట్రం ఇచ్చినాం అని చెప్పుకున్న కాంగ్రెస్ 10 ఏళ్ళు ఇంట్లో కూర్చోలేదా? ఈ గెలుపునే శాశ్వతమని వాళ్ళు ఎట్లా అనుకుంటారు? ఈ గెలుపు చావుదప్పు కన్నులొట్టబోయినట్టు 1.8% ఓట్లతో గెలిచినటువంటి ఈ అసెంబ్లీ గెలుపు అనుకుంటారా? కేసీఆర్ గారు చనిపోయినటువంటి పాము, సచ్చిన పాము, కేసీఆర్ గురించి మాట్లాడి వేస్ట్ అని చెప్పేసి మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. సో ఏమనుకోవచ్చా మాటలు? తెలంగాణ రాష్ట్ర సాధకుడు, ప్రగతి పథంలో తెలంగాణను నిలిపినటువంటి ఉద్యమ దళపతి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చిరంజీవి. కేసీఆర్ గారు తెలంగాణకు చిరంజీవి. తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ అన్నప్పుడు కేసీఆర్ ఎట్లా చచ్చిన పాము అవుతాడు? తెలంగాణ అంటేనే కేసీఆర్ అంటేనే తెలంగాణ. ఖచ్చితంగా కేసీఆర్ చిరంజీవి. తెలంగాణ ఉన్నంత వరకు కేసీఆర్ ఉంటారు. ఆయన పనులు ఉంటాయి, ఆయన నిర్మాణాలు ఉంటాయి. జిల్లాల ఏర్పాటు, గ్రామ పంచాయతీల ఏర్పాటు, నూతన మండలాల ఏర్పాటు, భవనాలు, రోడ్లు, ఒక్క నిర్మాణాలు కాదు కదా, ప్రాజెక్టులు, విద్యా సంస్థలు,
మెడికల్ కాలేజీలు, ఎంత అభివృద్ధి. ఈ 21 నెలల్లో కాంగ్రెస్ చేసినటువంటి ఒక్క పని చూపించగలుగుతారా? సన్న బియ్యం ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఇది తప్ప ఇంకొక రాగం ఉన్నదా? ఫ్రీ బస్ ఏ- ఇచ్చినాం, యా, సన్న ఫ్రీ బియ్యం బస్సు ఇచ్చినాం, ఇందిరమ్మ ఎన్ని ఇల్లులు బస్సులు ఇచ్చిండ్రు? ఇందిరమ్మ ఇల్లులు కడుతున్నాం, ఫ్రీ కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. రేషన్ కార్డులు బీఆర్ఎస్ ఇవ్వలేదా? ఎన్ని అబద్ధాల కాంగ్రెస్. 6 లక్షలకు పైగా రేషన్ కార్డులు బీఆర్ఎస్ ఇస్తే వీళ్ళు ఏం చెప్పి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. 1,23,000 ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. అన్ని నోరు తెరిస్తే అబద్ధాలు. కాంగ్రెస్ అబద్ధాలు తప్ప. కాంగ్రెస్ అబద్ధం అంటేనే కాంగ్రెస్, ఇంకా వేరే చెప్పాల్సిన పని లేదు. కాంగ్రెస్ అంటే అబద్ధం, అబద్ధం అంటే కాంగ్రెస్. చాలా ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు. ఎట్లయితే తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని చెప్తున్నామో, అట్లే అబద్ధం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే అబద్ధం. చాలా ఫ్రస్ట్రేషన్ కాదు ఇది, వాస్తవం. అధికారం వాస్తవం ఇది. ఫ్రస్ట్రేషన్ ఎంత మాత్రం కాదు, ఫ్రస్ట్రేషన్ ఎంత మాత్రం కాదు. ప్రజల్ని ఎంతకాలం మభ్యపెడుతుంది కాంగ్రెస్, ప్రజల్ని ఎంతకాలం మభ్యపెడుతుంది బీజేపీ. 2 జాతీయ పార్టీలు కుట్ర చేసి మరి దేశకి నేతగా ఎదుగుతున్నటువంటి కేసీఆర్ గారిని ఇక్కడ ఈ నీటి వనరు పంపిణీ, ఇక్కడి వ్యవసాయం, మరి లక్షల టన్నుల ధాన్యం నుంచి కోట్ల టన్నుల ధాన్యం వరకు ఉత్పత్తి, మరి 14వ 12వ స్థానం నుంచి మొదటి స్థానంలోకి ఎగిసింది. ఇక్కడి పంట తీరు, ఇక్కడి నీటి వనరు వినియోగము, ఇక్కడి అభివృద్ధి, ఇక్కడ 24 గంటల కరెంటు, ఈ అభివృద్ధి అంతా చూసి మాకు కావాలని మహారాష్ట్ర, మా జిల్లాలు మీ తెలంగాణలో కలుపుకోమని కర్ణాటక వీళ్ళు అడుగుతా ఉంటే, దేశవ్యాప్తంగా కేసీఆర్ గారి పాలన అవసరమని ప్రజలు అనుకుంటున్న సందర్భంలో కేసీఆర్ తమకి ఎక్కడ పోటో అని 2 జాతీయ పార్టీలు కుట్ర చేసి తెలంగాణలోనే కేసీఆర్ గారిని ఓడించిండ్రు, ఇంకా జాతీయ పార్టీలు భయపడతాయి. లేదు, ఈ ఓటమి ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియలో గెలుపోటములు సహజం కదా. ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా స్వయంగా? ఇందిరాగాంధీ గారు ఓడిపోలేదా స్వయంగా? బీజేపీకి ఎక్కడ సీట్లు? 2 సీట్లు కదా. 2 అద్వానీ గారు రథయాత్ర అని, రాముడు అని, మందిరం అని ఎంత మొత్తం దేశవ్యాప్త పర్యటనలు చేస్తే బీజేపీకి మొదటకు వచ్చినాయని 2 సీట్లు కదా. ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. రాజకీయాల్లో మార్పు అనివార్యం. వీళ్ళని నమ్మిండ్రు. ఓకే, అయితే మేడం మీరు టీజీపీఎస్సీ మాజీ మెంబర్ కాబట్టి, నిరుద్యోగులు కూడా వన్ సైడ్ గా ఆ రోజు బీఆర్ఎస్ ని ఓడించుదామని బస్ యాత్రలు, ఆ యాత్రలు, ఈ యాత్రలు చేపట్టారు. సో అనుకుంది సాధించారు. నిజంగా అవినీతి అక్రమాలు అంటే నిరుద్యోగుల శాపం బీఆర్ఎస్ పార్టీకి తగిలింది అనుకోవచ్చు. నిరుద్యోగులు కూడా ఒక కారణమే కాదని నేను అంటలేను. పేపర్ లీక్ కావడం కావచ్చు, అది కూడా కర్ణుడి చావు కన్నట్టు అది కూడా ఒక కారణం కావచ్చు, కాదని నేను అన్నాను. యాజ్ ఎ టీఎస్పీఎస్సీ మెంబర్ గా, మాజీ సభ్యురాలిగా అది కాదు అని నేను అనను. కాకపోతే ఒకటి మాత్రం నిజం, 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ ప్రచారం చేసుకోకపోవడం, చెప్పకపోవడం, రేవంత్ రెడ్డి గారి లాగా కానిస్టేబుల్ కాగితం కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, అన్ని రకాల పరీక్షలు, ఫిజికల్ గానీ రాతపూర్వక గానీ ఏవైనా పరీక్షలన్నీ నిర్వహించి కేవలం నియామక పత్రాలు చేతికి ఇవ్వడమే మిగిలి ఉండే. ఆ నియామక పత్రాలు కూడా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇచ్చి ప్రచారం చేసుకునేది, ఫుల్ పేజ్ యాడ్లు వేసుకునేది మరి కాంగ్రెస్ ప్రభుత్వం. ఎలాంటి ప్రచారము, హంగు, ఆర్భాటం లేకుండా సిస్టమ్ ద్వారా, వ్యవస్థ ద్వారా ఎంపిక, ఉద్యోగ నియామకం జరిగినటువంటిది బీఆర్ఎస్ హయాంలో. చెప్పుకోలేకపోయింది ఒక కారణం. 2వ కారణము, ఈ కాంగ్రెస్ కుట్ర చేసింది. యువత చాలా పదునైనటువంటి, కదిలేది, కదిలించేది, పెనునిద్ర వదిలించేది యువతరం గనక చాలా కవులు, యువతరం శిరమెత్తుతే నవతరం గళమిప్పుతే ఈ లోకమే మారిపోదా, ఈ చీకటే మాసిపోదా అని పాటలు మనం చూసినాం. చెరబండరాజు లాంటి వాళ్ళు రాసినటువంటివి. ఆ యువతరాన్ని తీసుకోవాలి, ఆ యువతరాన్ని పిడికిట బంధించాలనుకుని కాంగ్రెస్ ఏం చేసింది, వాళ్ళను అబద్ధాలతో, వాళ్ళకు ఇదే కోదండరాం సార్ లాంటి వాళ్ళను, ఆకునూరు మురళి లాంటి వాళ్ళను అశోక్ నగర్ పంపించి వాళ్ళకు విద్వేష పాఠాలు చెప్పించి, కుట్రలు చెప్పి, వాళ్ళకి అన్ని అబద్ధాలు నూరిపోసి, మరి పేపర్ లీకేజీ లాంటి ఇష్యూస్ కి వాళ్ళే కారణమే. ఉద్యోగ నియామక ప్రక్రియ ఆలస్యం అయ్యేటట్టుగా అనేక కేసులు ఇస్తూ వాళ్ళే కారణమే. బస్ యాత్రలు వాళ్ళే వెంట ఉండి చేయిస్తూ, ఇట్లా వాళ్ళు అడుగడుగున అడ్డుదలుగుతూ ప్రక్రియ వేగవంతం కాకుండా వాళ్ళలో నిరాశను పెంచి నింపి, అది కూడా ఒక కారణమే. ఓకే, సో
అంటే ఆ టైంలో నిజంగా అవినీతి ఏం జరగలేదు. అవినీతి జరగలేదు. మీరు ఎస్ఎస్సి పేపరే చూసిండ్రు కదా, 10th క్లాస్ హిందీ పరీక్ష ఒక విలేకరి విద్యార్థి రాస్తున్నటువంటి పేపర్, క్వశ్చన్ పేపర్ కిటికీలోంచి లాక్కొని ఫోటో తీసుకొని పోయి అన్న పేపర్ లీక్ అయిపోయిందని ఎవరికి ఫోన్ చేసిండు, ఎవరికి మెసేజ్ చేసిండు తెలుసు కదా, బండి సంజయ్ గారికే కదా. గర్వంగా వాళ్ళు చెప్పుకున్నారు కదా పేపర్ లీక్ అయిందని. 10th క్లాస్ పేపర్ కూడా లీక్ అయిందని లీక్ చేపించి ప్రచారం చేసుకొని లబ్ధి పొందాలనే కాలం నాటిది. దీని వెనుక కుట్రలు ఉన్నాయి. కుట్రలు లీక్ జరగలేదని నేను అంటలేను, దీని వెనుక కుట్రలు ఉన్నాయి. కుట్రలతోనే చేసి. ఓకే, ఇప్పుడు 60,000 ఉద్యోగాలు అయితే ఇచ్చినామని. ఎక్కడ 60,000? మా కేసీఆర్ గారు కరోనా లాంటి కష్టకాలం 2 ఏళ్ళు గడిపి, అలాగే రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ప్రధాన డిమాండ్ తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు ఏంటి, నీళ్లు నిధులు నియామకాలు, మా కొలువులు మాకు కావాలి, ఈ డిమాండ్ కదా. మన కొలువులు మనకే, తెలంగాణ బిడ్డల కొలువులు తెలంగాణ బిడ్డలకే దక్కాలని ఆయన రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం 2 సంవత్సరాలు ఢిల్లీకి కాళ్లకు బలపం కట్టుకొని తిరిగి రాష్ట్రపతి గారి దగ్గరికి ఆ ఉత్తర్వులు తీసుకొచ్చి 95% మన కొలువులు మనకి. ఇట్లాంటి పరిస్థితి కదా తీసుకొచ్చిండ్రు. మరి దాంతో కొంత ఆలస్యం. Group 1, Group 2, Group 3, Group 4 దేశంలో ఎక్కడ లేని విధంగా ఏకకాలంలో నోటిఫికేషన్లు ఇవ్వగలిగినాం కదా. ఎన్ని నోటిఫికేషన్లు, ఉద్యోగనామ సంవత్సరం అని చెప్పిన నేను అది. వీటన్నిటికీ అడ్డు తగులుతూ కాంగ్రెస్ ఉద్యోగ నియామక ప్రక్రియ వేగవంతం చేయండి, ఈ ఆలస్యాన్ని, కరోనా 2 సంవత్సరాల కాలాన్ని, అలాగే రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం ఆగిన 2 సంవత్సరాల కాలాన్ని, ఆ నష్టాన్ని పూరించే విధంగా వేగవంతం చేయండి ప్రక్రియ అని కేసీఆర్ గారు. అడ్డు తగులుతూ కాంగ్రెస్ నాడు మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లను, ఇప్పుడు మేము రాయించిన రాత పరీక్షలు, మేము ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నింటికి ఇప్పుడు నియామక పత్రాలు ఇచ్చి శిల్పకళా వేదికలో కూడా ఉంది మేమిచ్చినామనే ప్రచారం తప్ప ఏమీ లేదు. సిస్టమ్ ద్వారా వదిలేసి ఒక్కటన్నా చేసిండా? బీఆర్ఎస్ నియామకం చేసినట్టుగా మరి రేవంత్ రెడ్డి గారు ఒక్క నియామకం అన్న చేసిండ్రా? బయట ప్రపంచానికే తెలియదు కదా. 1000కి పైగా గురుకులాల్లో ఉపాధ్యాయుల నియామకం జరిగింది, ప్రచారం జరిగిందా? ఒక డిఎస్సీ వేయలేడు. మేము వస్తే మెగా డిఎస్సీ వేస్తాం. ఏది మెగా డిఎస్సీ? మేము వస్తే 3 డిఏలు బకాయి ఉన్నాయి కేసీఆర్ టైంలో, వెంటనే ఇచ్చేస్తాం. మేము వస్తే పిఆర్సీ వేసేస్తాం. ఏది? మీరు వచ్చి ఎంతకాలం అయింది? 21 నెలలు గడిచిపోయినాయి. 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మీరు చేసినటువంటి అప్పుల కుప్ప ఈ రోజు ప్రజలకి, తెలంగాణ ప్రజలకు శాపంగా మారి పాపం. అది కూడా దుష్ప్రచారమే. అసెంబ్లీలో లెక్కలతో సహా హరీష్ రావు గారు, నాటి ఆర్థిక మంత్రి, లెక్కలతో సహా చెప్పిండ్రు, ఇది అప్పు, ఇది పరిస్థితి, మీరు అబద్ధాలు ఆడద్దు, 1కి 2 చేసి 3 చేసి ప్రజల్ని ఒక్కటేనండి, ఏమి పనులు చేయొద్దు, ఎవరికేమి ఇయ్యద్దు, కారణాలు అడిగితే బీఆర్ఎస్ అప్పు చేసిందని చెప్పాలి. మళ్ళీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నే బద్నాం చేయాలి, ఎన్నికలు అయినాక కూడా, ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా బీఆర్ఎస్ నే బద్నాం చేయాలి. ఈ ఉద్దేశమే. పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు వాళ్ళు దాచుకున్న డబ్బులు, ప్రభుత్వ ఉద్యోగులు జీపేలో వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు, అవి ఎరేంది? బిడ్డ పెళ్లి చేసుకుంటున్నా, ఆరోగ్యం బాగలేదు, సర్జరీ అవుతున్నది, ఆసుపత్రి పాలైనా, బెడ్ మీద ఉన్నా, నాకు అవసరం నా డబ్బులు అని అంటే పాపం చచ్చిపోతుండ్రు. వాళ్ళు కోర్టుకు వెళ్తే కూడా పనులు అవుతలేవు. ఇంత దయనీయమైన పరిస్థితి. ఏమన్నంటే నన్ను గోసుకొని తింటారా, రూపాయి లేదు, అప్పు ఊడతలేనన్నోనివి హైదరాబాద్ లో అదేంటండి బీచ్ కడతాడంట, సముద్రపు అలలు తెస్తాడంట, మూసి ప్రక్షాళన చేస్తాడంట, ఇంకోటట. ఏమి పథకాలు! చంద్రమండలాన్ని భూమి మీదకి చంద్రబింబాన్ని తెచ్చి పెడతా అని చెప్తాడు. ఇవన్నీ ఎందుకు? ప్రజల అవసరాలు తీర్చి వాళ్ళకి ఇవ్వాల్సిన ఇవ్వు, వాళ్ళు దాచుకున్న ఇవ్వు. అవి లేవంటావు, కోసుకొని తింటే. అప్పు ఊడతలేదంటారు, దొంగ లెక్క చూస్తుంటారు, చెప్పుల దొంగ అన్నారంటారు. తనను బద్నాం చేసుకుంటున్నా అనుకుంటలేడు, బీఆర్ఎస్ ను బద్నాం చేస్తున్నా అనుకుంటున్నాడు. బీఆర్ఎస్ ను బద్నాం చేయడం కాదు, ఆ ముఖ్యమంత్రి స్థానానికున్న విలువను నాశనం చేస్తున్నావు. దేశవ్యాప్తంగా తెలంగాణకి ఎంత గొప్ప పేరు వచ్చింది. ఒక నవజాత శిశువు, ఒక కొత్త రాష్ట్రము ఇంత వేగంగా ఎంత అభివృద్ధి చెందింది. ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పూడికతీత, భవనాలు, రోడ్లు, ఒక్క పని కాదు కదా, ఉద్యోగాలు, ఐటీ రంగం, ఒక్క రంగం కాదు అభివృద్ధి చెందింది. ఏది? ఒక్క రోడ్డు మీద ఒక గుంత పూడ్చిన దాఖలా చూపేయగలరా? ఒక్క రోడ్డు మీద ఒక ప్యాచ్ వరకు చేసిన దాఖలా చూపేయగలరా? ఏదీ లేదు. ఒక్క కాలువ తవ్విండ్రా? లేదు. ఎస్ఎల్బిసి టన్నెల్లో ఆ శవాలను బయట తీయకపోతుంది, మీతోనేమవుతుంది?
మీతో ఏమైతుంది? కాంగ్రెస్ తోని పాలన చేత కాదు, 21 ఎన్నికలకు ముందు కాలం గడిపినరు, ఎన్నికలు అయినాక కూడా బీఆర్ఎస్ ను బద్నాం చేస్తూ కాలం గడపడమే తప్ప పాలించడం తెలవడం లేదు. రోడ్ల మీద రైతన్నలు యూరియా కోసం లైన్లు కడుతుండ్రు. యూరియా సఫిషియెంట్ గా ఉందంట, సరిపడేట్టుగా ఉందంట, మంది జమ అయ్యే వరకు అది కనబడుతుందట. రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. సన్నవడ్లకు బోనస్ అన్నారు, యాసంగి సన్నవడ్లకు ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు, ₹1 బోనస్ ఇవ్వలేదు. ఎన్ని అబద్ధాలు! రైతులను మోసగిస్తారు, విద్యార్థులను మోసగిస్తారు, నిరుద్యోగులను మోసగిస్తారు, మహిళలను మోసగిస్తారు. 2,500 ఇస్తామంటారు ప్రతి మహిళ. అతకేనా పెన్షన్ కోడలకు కూడా అంటారు. ఏది ప్రతి మహిళ అకౌంట్ లో 2,500 ప్రతి బస్సుకి ఇస్తాను. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ బీఆర్ఎస్ కి ప్లస్. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ మాత్రమే కాదు, కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలు, సంక్షేమ పాలన, ప్రజారంజక పాలన చేయలేకపోతుంది. పాలన చేతనైతలేదు. కేవలం వీళ్ళు ఏది చేస్తలేరని కాదు. ఎప్పుడన్నా 10 ఏళ్లలో ఎరువుల కొరత ఉండిందా? ఎరువుల కోసం రోడ్ల మీదకి రైతన్నలు రావాల్సిన దుస్థితి ఏర్పడ్డదా? ఏ సందర్భంగానన్నా రైతన్నలు ఆగ్రహంగా ఉండరా? 24 గంటలు కరెంట్ ఇచ్చే, ఉచిత కరెంటు, అట్లనే సమయానికి ఎరువులు విత్తనాలు ఇచ్చే, మీకు మొదటి ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను. అప్పుడు మీకు ఎవరికి మాట వినపడినట్టే ఉంది. సమయానికి ఎరువులు విత్తనాలు ఇచ్చిండ్రు కేసీఆర్ అనేటువంటి మాట చెవికెక్కలేదు. ఇప్పుడు రైతులకు ఆ ఎరువుల కొరత ఉంటే తెలుస్తా, అస్పష్టమైతా. ఏ సందర్భంగా చూసినా రైతు భరోసా గాని, పండించిన ప్రతి గింజ ఎంత కేంద్రం కొనను మొర్రో అన్నా గానీ, వద్దని చెప్పినా గానీ కేసీఆర్ గారు ప్రతి గింజను కొన్నారు. వాటిని నిల్వ చేయడానికి గోడౌన్ల నిర్మాణం, భారీ ఎత్తున గోడౌన్ల నిర్మాణం, ఎన్ని పనులైనాయి. ఎంత సస్యశ్యామలమైంది తెలంగాణ, ఎంత సుభిక్షంగా ఉండే తెలంగాణ మళ్ళీ వెనక్కి తీసుకుపోతుంది ఈ కాంగ్రెస్. మళ్ళీ ఆనాటి రోజులు తెచ్చారు. నిజంగానే ఆనాటి రోజులు తెస్తుండే ఈ రేవంత్ అన్న. పాలన చేతగానితనము, అసమర్థత, అధికారంలో ఉండి వాళ్ళేంటో నిరూపించుకోలేక బీఆర్ఎస్ మీద బురద జల్లడం. మేడం, ఇప్పుడు సరే ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నాను. మహిళలను కోటీశ్వర్లు చేస్తా అని చెప్పేసి ఇందిరా క్యాంటీన్లు, బస్సులు, ఆ కార్యక్రమాలు, ఫ్రీ బస్ కావచ్చు, తర్వాత సన్న బియ్యం కావచ్చు, తర్వాత ఆయనకి ఇంత కావాలనుకున్నది పర్ఫెక్ట్గా చేస్తున్నా అని చెప్పేసి ఒకానొక సందర్భంలో చెప్పినటువంటి మాట మేడం. సో అవి కూడా జరగట్లేదు అంటారా? ఏ రకంగా? ఇక్కడ అంటే మీ నియోజకవర్గంలో ఇందిరా ఇల్లులు రావట్లేదు, 200 రూపాయలు ఫ్రీ యూనిట్, ఫ్రీ కరెంట్ రావట్లేదు, 500 కోటి మందిని కోటీశ్వర్లను చేస్తా అన్న మాటలో కోటి మంది కాదు కదా, 100 మందిని కూడా 10 మందిని కూడా కోటీశ్వర్లు చేసి లేడు. మా నియోజకవర్గం అయినా లేదు. ఎందుకు అనంటే ఎంతమందికి పెట్రోల్ బంకులు ఇచ్చినావు, ఎంతమందికి ఏమి ఇచ్చినావు? ఇప్పుడు ఇండ్లతో కోటీశ్వర్లు ఎట్లయితారు? ఆ ఇండ్ల నిర్మాణం 21 నెలల్లో జరిగిన నిర్మాణం ఎంత? ఎవరెవరికి ఇస్తున్నావు ఇండ్లు, ఎవరికి ఇస్తున్నావు ఇండ్లు? ఏమవుతున్నది? ఈ ఫ్రీ బస్ వల్ల ఎవరికేం ఒరిగింది? ఎవరికేం ఒరిగింది ఫ్రీ బస్ వల్ల? ఎవరికి నా మేలు జరిగింది? అది పక్కన పెడితే బీసీ కాన్సెప్ట్, బీసీల కోసం ఇప్పటి వరకు 42% ఇస్తామని అంత డేర్గా ఎవరు చెప్పాలి. సో ఆర్డినెన్స్ వరకు తీసుకెళ్లారు కదా, ఆ విషయంలో కూడా ఒక బీసీ బిడ్డగా అప్రిషియేట్ చేయరా? నేను బీసీనే. కేసీఆర్ గారు బీసీలకు ఇద్దామని ప్రయత్నం చేసినప్పుడు అడ్డుకున్నది ఈ కాంగ్రెస్. మళ్ళీ ఇప్పుడు బీసీలకు ఉత్తరామం, బీసీలను మోసగించుడు. సరే, ఆర్డినెన్స్, ఇంకొకటి అసెంబ్లీల తీర్మానం, ఇవన్నీ పక్కకు పెడదాం. అది సరే, వీళ్ళ వైఫల్యాన్ని ఒక్కదాన్ని పక్కన పెడదాం. వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్ని హామీలు ఇచ్చిండ్రు? బీసీలోకి ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్నారు, ఏడాదికి 20,000 కోట్లు అన్నారు. మరి 2 సంవత్సరాలు ఇది 40,000 కోట్లు బీసీలకు ఇచ్చిండ్రు. 40,000 కూడా ఇవ్వలేదు కదా, 1,000 కోట్లు కాదు, 1,000 కూడా ఇవ్వలేదు ఇంతవరకు బీసీలకు. మరి బీసీ బంధు ఆపిండ్రు, అలాగే గొల్ల కుర్మలకు, బీసీలు కదా వాళ్ళు కూడా, ఆ గొర్రెల పెంపకాన్ని ఆపిండ్రు, దానికి ఇంకా పెంచుతామని చెప్పిండ్రు, దాన్ని ఆపిండ్రు. అలాగే ముదిరాజులకు చేప పిల్లల పెంపకం చెరువుల్లో దాన్ని ఆపిండ్రు. బీసీలకు కేసీఆర్ గారు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టిండ్రో అవన్నీ ఆపిండ్రు. ఇంకా వీళ్ళు కార్పొరేషన్లో బీసీలకు 42% ఇస్తా అన్నారు, మంత్రివర్గంలో బీసీలకు 42% అన్నారు, ఆఖరకు కాంట్రాక్ట్లో కూడా బీసీలకు 42% అన్నారు. ఏది? ఒక్క హామీ, బీసీలకు ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా
కాంగ్రెస్ నెరవేర్చింది. రేపు 42% ఒకవేళ పార్టీ నుంచి అయినా సరే ఇచ్చి వెళ్ళారనుకోండి, సో బీసీలు బీఆర్ఎస్ సైడ్ అది కాంగ్రెస్ సైడ్ బీసీలను మోసగించినట్టే అవుతుంది. 42% వాళ్ళు బీసీలకు అంటే అక్కడ కేంద్రం పార్టీ పరంగా ఒప్పుకోవట్లేదని చెప్పేసి కేంద్రాన్ని వీళ్ళు ప్రయత్నిస్తే కేంద్రం ఎందుకు ఒప్పుకుంటది అంత ఈజీగా? అక్కడ తమిళనాడులో తను అప్పుడు ఎవరు జయలలిత గారు వచ్చి కేంద్రం మీద ఏ రకమైన ఒత్తిడి పెట్టింది, కేసీఆర్ గారు ఎట్లయితే ఢిల్లీ నుంచి తెలంగాణతోనే తిరిగి వస్తా అని వెళ్ళిండు 2014లో. ఇప్పుడు వెళ్తున్నా తెలంగాణతోనే తిరిగి వస్తాను ఒక పట్టుదలగా వెళ్ళి తెలంగాణతోనే వచ్చిండు. అక్కడ ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఏ ఒత్తిడి చేసిండ్రు అనేది తెలుసు, అందరికీ తెలుసు. మరి జయలలిత గారు కూడా అట్లనే అంతకు ముందే మరి తాను వచ్చి అక్కడ బీసీలకు తీసుకొని పోయేదాకా నేను ఢిల్లీ నుంచి కదలను అని పివి గారిని ప్రధానమంత్రిని ఒప్పించి పోయింది. ఈయన అట్లా ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? 52 సార్లు రాష్ట్ర ఖజానా నుండి రాను పోను విమానం ఖర్చులు దండగా కానీ రాష్ట్రానికి కొనగూడింది ఏమీ లేదు. ఏమన్నా చేసిండ్రా? మరి ఎట్లా సాధ్యమవుతుంది? ఇంకోటి, బీసీలకు యాచన వద్దు, శాసనం ద్వారా చట్టం ద్వారా కావాలి. నువ్వు ఎక్కడిస్తావో అక్కడ ప్రయత్నం చేస్తే అవుతుండే. ఎందుకు ఇంత ఆలస్యం ఎందుకు చేసిండ్రు? 6 నెలలనే అని చెప్పిండ్రు కదా, ఎన్నికలైన 6 నెలల్లో బీసీలకు ఇస్తామని చెప్పి ఇవ్వగలిగిండ్రా? సాధ్యమైందా? సరే, రాహుల్ గాంధీ వస్తే ప్రధానిగా ఉంటే అక్కడ ప్రభుత్వం వస్తే డెఫినెట్ గా అప్పుడు సాధ్యమయ్యే పనే కదా. ఇది ఎక్కడ కథ? మరి ఎన్నికలకు ముందు అట్లా చెప్పిండ్రా? కేంద్రంలో మా రాహుల్ గాంధీ గారు వస్తే ప్రధానమంత్రి అయితే మేము మీకు బీసీలకు 42% ఇస్తాం, చట్టం చేస్తాం, 9th షెడ్యూల్ చేరుస్తామని చెప్పాల్సింది. మరి చెప్పేటప్పుడు అన్ని ఒక్కొక్క చోట ఒక్కొక్క డిక్లరేషన్. ఏ డిక్లరేషన్ అన్న ఒక్కటన్నా మీరు అమలు చేసిండ్రా? ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు? ఎన్నికలకు ముందు మోసమే, అధికారంలోకి వచ్చిన తర్వాత మోసమేనా? కాంగ్రెస్ అంటేనే మోసమా? రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా ఉండబోచ్చు? తప్పకుండా బీఆర్ఎస్ కే పట్టం కట్టబోతారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పని అయిపోయింది, ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి గెలిచింది అనుకోండి, అయినప్పటికీ అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పటికీ పనితీరు ప్రజలకు స్పష్టంగా కనపడుతుంది. కాంగ్రెస్ పనితీరు అసమర్థత, చేతగానితనం, పాలన చేతగానితనం కొట్టచ్చినట్టు స్పష్టంగా కనబడతాం. బీఆర్ఎస్ పార్టీ తప్ప ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన. ఎక్కడ రోడ్ల మీద రైతన్నలు పడుతున్న ఇబ్బందులు కనబడతలేవా? రైతన్నలు యూరియా కోసము మరి పంట పెట్టుకున్నారు, నువ్వు సకాలంలో వాళ్లకు ఏమి ఇయ్యకపోతివి, రైతు బంధులు ఎగ్గొడుతివి, రుణమాఫీ ఎగ్గొడుతివి, రైతన్నలకు అడుగడుగున మోసం చేస్తూ వస్తేవి. అయినప్పటికీ ఖర్చు పెట్టుకున్నారు, పంట పెట్టుకున్నారు, ఇప్పుడు కావాలి వాళ్ళకి యూరియా. ఈ సమయంలో నువ్వు యూరియా ఇవ్వకపోతే పంటలు వీకేసుకుంటున్నారు, పంటలు ఎండబెట్టుకుంటున్నారు, బాధపడుతున్నారు, నెత్తి కొట్టుకుంటున్నారు, రైతన్నలు ఏడుస్తున్నారు. ఎక్కడ బాగుంది? మహిళలకు ఇబ్బంది ఉంది, కళ్యాణ లక్ష్మి పేరుతో తులం ఇస్తాంటివి ఇవ్వకపోతేవి, గురుకులాల్లో విద్యార్థులకు ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ అశోక్ నగర్ ఖాళీ అవుతా ఉన్నది. ప్రిపరేషన్కి ఎంతకాలం ప్రిపేర్ అవుతారు? ఎట్లా ప్రిపేర్ అవుతారు? అన్ని అబద్ధాలు, ఉద్యోగాలు వద్దు, నోటిఫికేషన్లు వద్దు అంటున్నారట. ఇక చూడు, విడ్డూరం చూడు. నువ్వు ఇయ్యవయ్యా అని వెంట పెడితే నీ వల్ల అయితలేదు. ఏడాదిలో 2 లక్షలు అంటే 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకపోతే అన్ని మా నోటిఫికేషన్లే, మేము ఇచ్చిన వాటిని భర్తీ చేస్తేవి. ఏం చేతన అవుతుంది అసలు? ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతం ఇవ్వడమే గొప్ప అన్నట్టు ఎవరికి ఇస్తున్నావు? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఉందా? అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇస్తున్నావా? అంగన్వాడీలకు ఇస్తున్నావా? ఆశాలకు ఇస్తున్నావా? ఎవరికి ఇస్తున్నావు? సకాలంలో వేతనాలు ఎవరికి ఇస్తున్నావు? ఏది పాలన? ఏం నడుస్తా ఉంది అసలు? కామారెడ్డికి నిన్న పోయినరు, మృతుల కుటుంబాలకు 5 లక్షల, 4 ఈ వరదల్లో చనిపోయారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలైన పరిహారం. నీ ఖర్చులో పావు అంతా, నువ్వు అక్కడికి పోయిన ఖర్చులో ఒక పావు భాగమైన వాళ్ళకి ఇవ్వాలి కదా. 4 కదా చనిపోయింది. ఆ 4 కుటుంబాలకు కనీసం ఒక 25 లక్షలు ఇవ్వాలి, మినిమం ఒక 25 లక్షలు ఇవ్వాలి. 5 లక్షలు ఇవ్వమని అధికారులకు ఆదేశం. ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. తినడానికి తిండి గింజలు లేకుండా, ఫ్రిడ్జులు, కూలర్లు, వాళ్ళ వస్తువులు ఏది పనికి రాకుండా అయింది. అన్ని మీడియాలో, మీ టీవీలో కూడా చూసినాం. అటువంటి ఇళ్ళ కట్ట అయ్యగారు దానకర్ణుడు పోయి 11,500 ఇచ్చేస్తుండట. ఏం చేసుకోమన్నారో మరి ఆ పైసలతో? సంపన్నులు అయిపోతారు. ఏ బ్యాంకులో పెట్టుకోనో తెలియదు అక్కడ బాధితులు. పాపం అంత సాయం చేస్తే, భారీ సాయం చేస్తే వాళ్ళు ఎక్కడ దాచుకోవాలని? ఏంది సాయం? ఏంది?
ఇన్ని రోజులకు సీతమ్మ గారు ఆమె మంత్రి గారు వెళ్ళి ఆమెనేమో అరటిపండు పులిహార ఇచ్చిందని అక్కడ బాధితులు దుఃఖపడతారు, ఏడుస్తారు. ముఖ్యమంత్రి గారు వెళ్ళేమో 11,000 ఇస్తారు. ఇది పరిస్థితి, ఇది పాలన. ఓకే. అండ్ కేసీఆర్ గారు ఎప్పుడు రంగంలో దిగే అవకాశం ఉంది మేడం? రంగంలోనే ఉన్నారు ఇప్పుడు. ఇప్పటికి కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి రంగంలోనే అంకితం ఉన్నారు. అయ్యిండు, Yes, ఫామ్ హౌస్ లో ఆయన పండుకుంటూ. నివాస గృహము, అది ఆయన నివాస గృహము, అది ఆయన ఇల్లు, అక్కడ ఉన్నారు. ఆయన నివాస గృహంలో ఆయన ఉన్నారు. అది ప్రజలు ఇంత కష్టపడుతుంటే మరి రావచ్చు కదా, కామారెడ్డిలో వెళ్ళి చేయొచ్చు కదా. అదే ఆయన ఏమంటారు, మెదక్ లో కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డారు కదా, అక్కడ వెళ్ళి పరామర్శించవచ్చు కదా. కేటీఆర్ గారు వెళ్ళిండ్రు, హరీష్ రావు గారు వెళ్ళిండ్రు. కేసీఆర్ గారికి ప్రతిపక్ష హోదా ఆయననే ఏం లేదు కదా, ప్రతి చోటికి కేసీఆర్ ప్రతిపక్ష గారు హోదా కేసీఆర్ గారికి వెళ్ళాలని ఎందుకు? అన్ని చోట్లకు కేసీఆర్ గారే వెళ్ళాలని లేదు. కేసీఆర్ గారు బయటకు వస్తే తట్టుకునే శక్తి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఓడిపోయారు కాబట్టి రాలేకపోతున్నారు. రేపు ఈ ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆయన అక్కడుండి పాలించనివ్వండి, ప్రజలకు అర్థం కానివ్వండి, ఏం చేస్తారో కాంగ్రెస్ చేయనివ్వండి, మీరు సంయమనంతో ఉండండి అని చెప్పడం మూలంగానే కాస్త మేమైనా తగ్గి ఉండడం, దీన్ని తగ్గడం అంటారా? మేమైనా తగ్గి ఉండడం, తగ్గడం ప్రజల పక్షాన ఉండి మేము ఈ పోరాటాలు, లేకపోతే ఇంకా విస్తృత స్థాయిలో మా పోరాటాలు ఉండవా? ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ఉండగలుగుతుందా? అప్పుడు ప్రజాగ్రహంలో మాడిపోదా? ఈ ప్రభుత్వం కూలిపోదా? సో ప్రజలు నిజంగా ఆగ్రహంగా అయితే ఉన్నారు. తప్పకుండా రేపు ఎలక్షన్స్ లో చూద్దాం. చూద్దాం. ఆ ఎన్నికలు పెట్టే దమ్ము ధైర్యం కాంగ్రెస్ కు ఉందంటారా? లేకనే కదా ఈ దాటవేతలు. 6 నెలల్లో పెట్టాల్సినటువంటి ఎన్నికలు ఇంతవరకు అతి లేదు గతి లేదు, 1.5 గడిచిపోయింది. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఓకే మేడం. సో ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, మీరు చెప్పిన ఎన్ని సత్యాలు అనేది కూడా వాళ్ళ కింద కామెంట్స్ రూపంలో అయితే చెప్తుంటారు మేడం. అండ్ చూద్దాం మేడం, మీకు వినిపించే ప్రయత్నం కూడా నేను చేస్తా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది సుమిత్రానంద్ గారితో స్పెషల్ చిట్ చాట్. అండ్ కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ పాలన బాగుందా అనేది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.